యుగంధర్ పిఎం యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Ladies and gentlemen, you're listening to DJ Royal Remix. The mix of DJ Royal.
Remix. Till 1 go. This is the mix of DJ Ruel. మా అన్నగారి మీద మనందరి అభిప్రాయాలతో ఒక చిన్న కవిత అనుకోండి, కవిక అనుకోండి, అది ఏమన్నా అనుకోండి. ఒకవేళ ఏదైనా పండితులు ఎవరైనా ఉంటే, మా తెలుగు పండితులు ఎవరైనా ఉంటే, పొరపాట్లు ఏదైనా ఉంటే క్షమించవలసింది. నేనేదో మా అభిమానంతో రాశాను. పేరిసెట్ల ప్రసాద్ ఉద్యోగ విరమణ ఉత్సవం సందర్భంగా వాళ్ళ సడుగుడు తోడలుడు పాండ్రంగయ్య గారి ఒక చిన్న తలిక లాంటిది. ఒకసారి అందరూ మా మంచి ప్రసాద్ మా ప్రసాద్, మహాసాధు మా ప్రసాద్, కుటుంబం అంటే ఎనలేని ప్రేమ మా ప్రసాదుకు, ప్రేమలు పంచడంలో వస్తాదు మా ప్రసాద్, జాగ్రత్తలు చెప్పడంలో పాటించడంలో వస్తాదు, సాటిరారెవరు మా ప్రసాద్కి, వివరాలు ఆరా తీయడంలో మా ప్రసాదు వివరంగా ఉంటాడు మా ప్రసాదు, విలువలు నేర్పడంలో మా ప్రసాదు వారి వరుసలు నేర్పని మా ప్రసాదు, మా మంచి ప్రసాదు మా ప్రసాదు, మహాసాధు మా ప్రసాదు, భక్తిలో మునిగితే మా ప్రసాదు, ప్రసాదం మీద పడ్డా తెలియదు మా ప్రసాదు, శుద్ధులు చెప్పడంలో మా ప్రసాదు, శుద్ధుకే కలరింగ్ మా ప్రసాదు, హాస్టల్ నడపడంలో మా ప్రసాదు, గోష్ఠులు కూడా మెచ్చేను మా ప్రసాదుని, వృత్తిలో నేర్పరి మా ప్రసాదు, సంపూర్ణ వ్యక్తి మా ప్రసాదు, మా మంచి ప్రసాదు మా ప్రసాదు, మా మహాసాధు మా ప్రసాదు, కూతుర్లంటే ఎనలేని ప్రేమే ఈ ప్రసాద్కి, ఆ కూతుర్లే రేపు తల్లిదండ్రులు ఈ ప్రసాద్కి, కూతుర్లంటే ఎనలేని ప్రేమే ఈ ప్రసాద్కి, ఆ కూతుర్లే రేపు తల్లిదండ్రులు ఈ ప్రసాద్కి, సతికి కష్టం కలగనీయని ఈ ప్రసాదు, సతికి కష్టం కలగనీయని ఈ ప్రసాదు, గౌరీ సమేత మా ప్రసాదు, నా అన్నలందరికంటే మర్యాద రామన్న ఈ ప్రసాదు, నా అన్నలందరికంటే మర్యాద రామన్న ఈ ప్రసాదు, అన్నలందరిలో పెద్దన్నయ్య మా ప్రసాదు, నిండు చంద్రుడిలా మా ప్రసాదు, 60 దాటిన తల నిండా కురులతో మా ప్రసాదు,
నిండు చంద్రుడిలా మా ప్రసాద్ 60 దాటిన తల నిండా కురులతో మా ప్రసాద్ కలకాలం చల్లగా ఉండాలి మా ప్రసాద్ ఆ ఈశ్వర బాబా బాలాజీ ఆశీస్సులు అందరికీ ఉండాలి మా ప్రసాద్ మహాసాద్ మా ప్రసాద్ థ్యాంక్ యూ ఈరోజు మనము గుమ్మడిపూడిలో ఉన్నటువంటి గోపాలకృష్ణపురంలో ఎస్ఏ మినీ హాల్లో ఉన్నాము. వారి శ్రీ పేరిశెట్ల ప్రసాద్ గారి పదవి విరమణ సందర్భముగా వారి కుమార్తెలు వాళ్ళ అల్లుళ్ళు ఇరువురు చేరి ఒక పదవి విరమణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరిచారు. ఈ సందర్భంగా వారి మొదటి కుమార్తె అల్లుళ్ళ గురించి ఒక చిరు ముఖాముఖి. మీ పేరు? ప్రదీప్ కుమార్. పేనేటి ప్రదీప్ కుమార్. మీరు ఈ యొక్క సమావేశాన్ని ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరచడానికి ఉద్దేశం ఏమి? నేను చెప్పేదానికన్నా ఈ ఫంక్షన్ కోసం అందరినీ రప్పించి ఒప్పించి చేసిన మా భార్య తను చెప్తేనే బాగుంటుంది. హౌ యూ ఫీల్ అబౌట్ యువర్ ఫాదర్ ఇన్ లా అండ్ మదర్ ఇన్ లా? ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, గర్వంగా ఫీల్ అవుతున్నా. సో యు ఆర్ హ్యాపీ అబౌట్ దిస్ ఫంక్షన్ టుడే? ఖచ్చితంగా. మా నాన్న గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆయన మాకు చేసిన దాంతో మేము చేసేది చాలా చాలా చిన్నది. ఆయన మాకు ఇచ్చిన లవ్ అసలు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. నా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. మేమై ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్మెంట్, ఈ గెట్ టుగెదర్ గ్యాదరింగ్ అంతే. మీకు ఈ ఫంక్షన్ చేయాలనేటువంటి ఉద్దేశం ఎలా ఏర్పడింది, ఎందుకు ఏర్పడింది అంటే వారు నీకు చేసినటువంటి సేవలకు సత్ఫలితంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. 6 years కంప్లీట్ అవ్వగానే ఆరాధన కళ్యాణం అంటారు కదా, అలా చేయాలని ఆశపడ్డాము. కానీ వాళ్ళిద్దరూ దానికి ఇష్టపడలేదు. దానికి వచ్చి సరే అట్లీస్ట్ ఇలా రిటైర్మెంట్ ఫంక్షన్ గా అన్న అందరికి భోజనాలు వేసి అందరు ఒక చోటగా ఉండి వీళ్ళ ఆశీర్వాదం మాకు, వీళ్ళకన్నా పెద్దవాళ్ళు వీళ్ళని ఆశీర్వదించాలి అని అదొక హ్యాపీ మూమెంట్. దానికోసం ఈ సందర్భంగా అందరూ ఆత్మీయతలను ఒక చోట చేర్చడానికి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ డే టు రిమెంబర్ గా ఇది ఉండాలి అని అలా ఒకరోజు. మీ పేరు? మమ్మీ రాఘవేంద్ర. ఈ యొక్క మీ అత్తమామల గురించి మీ అభిప్రాయం? అత్తమ్మ మా ఇద్దరు గురించి చెప్పాలంటే నాకు లాస్ట్ 2 years గా మ్యారేజ్ అయ్యింది. ఒకరు వాళ్ళ లైఫ్ మొత్తమే వాళ్ళ పిల్లకాయలకని సాక్రిఫైస్ చేసి అందరి కోసం ఉండి అందరితో కలిసి ఉండి సంతోషంగా ఉండే ఒక వ్యక్తి చూసినప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్గా ఉండేది నాకు ప్రౌడ్గా ఉంది. ఉపాధ్యాయ వృత్తి గురించి నీ యొక్క ఉద్దేశం ఏమి? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ద టీచర్ ప్రొఫెషన్? ఇట్స్ వెరీ నోబుల్ ప్రొఫెషన్ టీచర్ అనేది. వాళ్ళ పర్సనల్ విషయంగా లేకుండా అందరూ స్టూడెంట్స్ అనేది ఒక సిటిజన్, ఒక కంట్రీకే వాళ్ళదా వచ్చి స్టార్టింగ్ పాయింట్ నేను కదా. సో ఒక స్టూడెంట్స్ రెస్పాన్సిబుల్గా ఒక బాగా పరిగేది వచ్చి ఒక టీచర్ చేతుల్లోనే ఉండేది. సో అలాంటి ఒక ప్రొఫెషన్ అనేది నోబెల్ ప్రొఫెషన్ కదా. అలాంటి ప్రొఫెషన్లో ఒక ప్రిన్సిపల్ లెవెల్ పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యి మా మావయ్య వచ్చి మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది తరగతి గదులే అంటారు. ద డెస్టినీ ఆఫ్ ది నేషన్ ఇస్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్స్. అంటే ఒక మనిషి జీవితం కానీ ఒక పిల్లల జీవితం కానీ ఎప్పుడు వచ్చేసి దానికి పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు, పేరెంట్స్ కొంతగా సపోర్ట్ చేస్తారు. బట్ ఎక్కువ స్పెండ్ చేసేది వచ్చి వాళ్ళు స్కూల్ లైఫ్లో మాత్రమే. సో టీచర్కి వచ్చి పెద్ద రెస్పాన్సిబుల్ ఉంది. వాళ్ళ ఒక గైడెన్స్ వల్లే వచ్చేసి స్టూడెంట్స్ ఒక గ్రోత్ పెరుగుతుంది. అది కంట్రీకి అన్నిటికీ వాళ్ళకి క్రమశిక్షణని నేర్పించేది వచ్చేసి మోస్ట్లీ టీచర్స్ మాత్రమే. సో టీచర్స్ లేకపోతే ఇవి ఒక డిసిప్లిన్ అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. సో ఆ విషయంలో వచ్చి నేను చాలా గర్వపడుతున్నాను. మా మామగారు ఒక టీచర్ అనేది. ఆయన ఒక టీచర్గా కాకుండా ఒక తండ్రిగా తన పిల్లలకి చాలా ప్రేమిస్తున్నాను. నేను నా విషయం చాలా గర్వపడుతున్నాను. నేను నా పాపకి అలాంటి ప్రేమ ఇవ్వలేదు. చిన్న కుమార్తె పమ్మి సుప్రియ గారు ఉన్నారు. పమ్మి సుప్రియ మీ తల్లిదండ్రుల గురించి ఒక విషయం చెప్పండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ విత్ సచ్ గ్రేట్ పేరెంట్స్. మీ అత్తా బావల గురించి వారి ఉద్దేశం నీ మాటల్లో? మా అక్క బావలు మా అమ్మ మా నాన్న తర్వాత అమ్మ నాన్న లాంటి వాళ్ళు. మా బావకి లాస్ట్ ఇయర్ ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా పొందారు. ఉపాధ్యాయ వృత్తికి గర్వకారణం. వృత్తి పట్ల చాలా గౌరవంతో క్రమశిక్షణతో వారం రోజులు అక్కడే ఉండి అక్కడ హాస్టల్లో ఉండి చూసుకునేవారు. వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాళ్ళు. కుటుంబం కన్నా స్కూల్ని ఎక్కువగా ప్రేమించేవాళ్ళు. చేసినటువంటి వారి పిల్లలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? వాళ్ళ పిల్లలు చేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు ఈ విధంగా
ఒక ఫంక్షన్ చేయడం తల్లిదండ్రులకి వాళ్ళు ఇచ్చే గౌరవం. సందేశం ఏమి? తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల భవిష్యత్తు వాళ్ళ అభివృద్ధిని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి అభిలాషని ఈ ఫంక్షన్ ద్వారా తెలియజేస్తున్నారు. మీకు ప్రసాద్ గారు ఏమవుతారు? నాకు వచ్చి మా అన్న కొడుకు మీ పేరు చెప్పండి. బాలబ్రహ్మణ్. నేను మీరు మాట్లాడుతున్నాను. ఏంగా ఉంటుంది? నేను రిటైర్డ్ ఇంజనీర్గా ఉండాలి ఎక్కడ? చెన్నైలో. ఇప్పుడు రిటైర్డ్ లైఫ్లో పదవీ విరమణ తర్వాత మీ జీవితం ఎలా సాగుతుంది? సాఫీగా జాగుతుంది. మీరు ఇచ్చే పదవీ విరమణ తర్వాత మీరు ఇచ్చే సందేశం ప్రసాద్ గారికి ఏమి ఇస్తారు? ఏమి వాళ్ళ పిల్లకాయలు వాళ్ళు సంతోషంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలి. వారికి ఇచ్చే వారు ఎలా గడపాలి శేష జీవితాన్ని? శేష జీవితాన్ని సంతోషంగా జరపాలి, హ్యాపీగా ఉండాలి. పీస్ఫుల్ రిటైర్మెంట్ అయినాడు మా అబ్బాయి. యుగంధర్ పిఎం యూట్యూబ్ ఛానల్ నుండి స్వాగతం పలుకుతున్నాము. మీరు ఎప్పుడు పదవీ విరమణ గావించారు? 2024. మీ బాల్య విశేషాలు? బాల్యం అంటే నేను విద్యాభ్యాసం అంతా విజయనగరం జిల్లా కొత్త వలస అక్కడ చదివాను. 1 నుంచి 5వ క్లాస్ వరకు చదివిన. మళ్ళా 6 నుంచి 10 వరకు చీరుపల్లి చదివిన. దాని తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పెందుర్తి విశాఖపట్నం ఇలా చదివిన. డిగ్రీ 3 సంవత్సరాలు ఎంఆర్ కాలేజ్ విజయనగరం జిల్లాలో చదివిన. బీఈడి 1 ఇయర్ ఏజే కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మచిలీపట్నం చదివిన. దాని తర్వాత పోస్టింగ్ అంటే ముందు ప్రైవేట్ స్కూల్లో 2-3 స్కూల్లో పనిచేసిన. 1 ఇయర్ పాటు పనిచేసిన. అదంటే నా అనుభవం పనిచేసి పరీక్ష రాసిన టెస్ట్ రాయడం వల్ల ఏపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి గురుకుల పాఠశాల 1987 డిసెంబర్ 17న చేయడం జరిగింది. గురుకుల పాఠశాల అయితే గురుకుల 1987లో ఫస్ట్ అపాయింట్మెంట్ శ్రీకాకుళంలో ఎస్ఎంపురంలో చేయడం జరిగింది. అక్కడ నేను 2 ఇయర్స్ పనిచేసాము. తదనంతరము విశాఖపట్నంలో సింహాచలం గురుకుల పాఠశాలకు బదిలీ మీద వెళ్ళడం జరిగింది. ఆడ 1.5 సంవత్సరం పాటు పనిచేయడం జరిగింది. తదనంతరము 1990లో నేను సోమశిల గ్రామానికి సోమశిల గురుకుల పాఠశాల ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జాబ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి 2000 వరకు 2000 వరకు పనిచేయడం జరిగింది. 2000లో మేము మళ్ళా ట్రాన్స్ఫర్ వల్ల ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ శ్రీకాళహస్తిలో చేరడం జరిగింది. 1 ఇయర్ పాటు పనిచేయడం. దాని తర్వాత 2001లో ఎస్ఎంపురం గురుకుల పాఠశాల చిత్తూరు జిల్లాలో చేరడం జరిగింది. అక్కడ 2017 వరకు చేయడం జరిగింది. అక్కడ ప్రమోషన్లలో పీజీటీగా నన్ను ముక్కవారిపల్లి చిత్తూరు జిల్లాలో ప్రమోట్ వేయడం జరిగింది. ఆడ పనిచేసిన తదనంతరము మళ్ళా ముక్కవారిపల్లి గురుకుల పాఠశాల నా యొక్క రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వల్ల చేరడం జరిగింది. ముక్కవారిపల్లి గురుకుల పాఠశాలలో 2018లో చేరడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్న అక్కడ 5 ఇయర్స్ పనిచేయడం జరిగింది. తదనంతరం ప్రమోషన్లో ప్రధాన ప్రిన్సిపల్గా ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అదే స్కూల్లో నేను చేయడం జరిగింది. అది నా యొక్క ఇది. అయితే ఇదంతా కూడా నేను నా విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదవడం జరిగింది. తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా. అయినప్పటికీ మంచి విద్యార్థులు, చాలా మంది విద్యార్థులు 450-500 మంది విద్యార్థులతో స్కూల్ రన్ అయ్యేది. అన్ని స్కూళ్ళల్లో ఇలా మాది రెసిడెన్షియల్ విద్యార్థులు అక్కడే ఉంటారు. వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటారు. ఉదయం స్టడీస్ ఉంటాయి, మధ్యాహ్నం స్టడీస్ ఉంటాయి, రాత్రి భోజనాలు అన్నీ మళ్ళీ స్టడీస్ ఉంటాయి. ఇన్ని కార్యక్రమాలు అన్నీ చేసి స్కూళ్ళకే అంకితమై ఉండాల్సిన పరిస్థితి. మామూలు పాఠశాలలా కాకుండా ఈ గురుకుల పాఠశాల ప్రత్యేకత. ఆ నేపథ్యంలో ఇంటికి కొంచెం ఇబ్బందిగా మనకి ఎక్కువ సమయం స్కూల్లోనే గడపాల్సి వస్తుంది. అది ఇవన్నీ కూడా అడ్డంకులు దాటుతుంది. అదొక కొరతగా భావిస్తుంది. కొరత అయినప్పటికీ ఇప్పటి వరకు పనిచేసినటువంటి అంతా కూడా ఎక్కడ కూడా
నిర్విఘ్న నిరాటంకంగా ఎటువంటి రిమార్క్ లేక పనిచేయడం జరిగింది. ఒకసారి నాకు ఉత్తమ ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్లో, అది కూడా గ్రహించడం జరిగింది. అలాగే నాకు 2 కుమార్తెలు. మీరు అడగాల కంటిన్యూ చేస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడు ఏ గ్రేడ్ టీచర్ గా జాయిన్ అయ్యారు? ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, BSc/BD క్వాలిఫికేషన్ తో చేరడం జరిగింది. 5, 6, 7 క్లాసులకి విద్యార్థులకు మాత్రం. ఇప్పుడు ఏ తరగతులకు చెబుతూ ఉండేవారు? 8th, 9th, 10th. 8th, 9th, 10th. ఇంతింతే వటుడింతే ప్రిన్సిపల్ గా మీరు పదవి విరమణ గావించారు. ముఖ్యంగా పిల్లలతోటి గడపడం అనేది చాలా కష్టతరమైనటువంటి విద్య, ఇది సాధ్యం కానటువంటిది. అటువంటికి మీరు ఏదైనా మీ యొక్క జీవితంలో, ఉపాధ్యాయ జీవితంలో, వృత్తిలో ఏవైనా అనుకోని సంఘటనలు ఏమైనా ఎదురైనాయా? పిల్లలతోటి, పిల్లలు ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లల్ని మనం కొట్టకూడదు. ఎవరైనా తిడితే వెంటనే తల్లిదండ్రుల దగ్గర పోయి చెప్పడం, తల్లిదండ్రులు రావడం, ఉపాధ్యాయుల్ని నిందించడమో లేకపోతే ఏదో జరిగింది. అలాంటిది ఏమైనా సంఘటనలు జరిగినాయి. చేరినప్పటి నుంచి నాకు ఏంటంటే విద్యార్థులకు ప్రత్యేకత. నేను చేరిన కొత్తలో తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసమే చేసేవాళ్ళము. చేసినప్పటికీ అప్పుడు ఎటువంటి సమస్య లేదు. 2000 వరకు ఎటువంటి లేదు. 2010 అనుకుంటా సుమారు. 2010 తర్వాత పేరెంట్స్ విద్యార్థి కొడితే అంత ఇది కాదు, కొట్టకూడదు, ఇవన్నీ చేయడం వల్ల అదే గవర్నమెంట్ యొక్క ఆదేశాలు వీటన్నిటి బట్టి కొద్దిగా వాళ్ళ విద్యార్థుల్లోని కొంచెం డిసిప్లిన్ అయితే దెబ్బతిన్నది వాస్తవం. నా వరకు నేనేం చేసామంటే విద్యార్థులు క్రమశిక్షణ కానీ తప్పితే మాత్రం విడిచిపెట్టేది లేదు. క్రమశిక్షణ కోసము వారి దండనే చేసేవాడిని. మీరు ఏ పద్ధతిని క్రమశిక్షణకి పాటించేవారు? క్రమశిక్షణ అంటే విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పిన వినటము, ఇవన్నీ చేయడము, అలాగే అల్లరిగా ఉండడము అవి సహించేవాడిని కాదు. చదివేది నుండి ఆటల పాటలు అన్నీ నడిచేటప్పుడు ఎటువంటి సమస్య లేదు. కానీ ఆ విద్యార్థి ఏమన్నా సరే ఇండిసిప్లిన్ కూడా ఇతరులు కొట్టడము, తిట్టడము, అలాగే చేయకుండా పనులు చేస్తుంటే వెంటనే దాన్ని ఖండించడము, తల్లిదండ్రులు తెలియజేయడము, అలాగే విద్యార్థి కూడా దండనతో పాటు వాడికి కొంత వాడిని తీసుకెళ్ళి వాడిని విశదంగా తెలియజేయడం కూడా జరిగేది పని. మీరు ఇప్పుడు ఇందాక చెప్పినప్పుడు నేను ఫ్యామిలీతో తగినటువంటి సమయాన్ని నేను చేయలేకపోయాను. అటువంటి సమయంలో మీరు మీ శ్రీమతి దగ్గర నుండి కానీ పిల్లల దగ్గర నుండి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటిది కానీ ఏమైనటువంటి తదితర విషయాల్లో మీకు ఏమైనా ఏర్పడిందా భావన? అయితే మొదట్లో వాళ్ళకే కొంచెం ఇబ్బందికరంగా ఉండే, అయితే వాళ్ళు చెప్తే అర్థం చేసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. ఎందుకంటే నేను పనిచేసేటువంటి గురుకుల పాఠశాల యొక్క టైమింగ్స్ మార్నింగ్ by 6 నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఉండాలి. కాబట్టి మేము మ్యాక్సిమం ఆ యొక్క దానికి అన్నిటి కూడా మొదట్లో కొంచెం ఇబ్బందికరం, తర్వాత సర్దుకోవడం జరిగింది. వాళ్ళు కూడా సహకరించారు, ఎటువంటి ఇబ్బంది లేదు. పిల్లలు కూడా సహకరించి భార్య కూడా సహాయ సహకారాలను ఇంతవరకు నేను రాగలిగాను. కొంచెము ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బందికరం అయితే కాళ్ళకి కొంచెము ఏంటంటే పూర్తిగా కొన్ని ఫంక్షన్స్ వాటికి నేను అటెండ్ కాలేకపోయాను. మిసెస్ వెళ్ళడము ఫంక్షన్స్ వాటికి అప్పుడు మీకు ఎలా భావన కలిగేది? కొంచెం బాధాకరంగా ఉండేది, బాధాకరంగా ఉండేది. అయినప్పటికీ వాళ్ళు మా బంధువులు కూడా అందరూ కూడా సహకరించేవాళ్ళు. అర్థం చేసుకోవడం వల్ల ఇలా చేయడం జరిగింది. గురుకులాలు నేనే కాదు, ఎవరైనా పనిచేసినా ఇటువంటి సమస్య కొంచెం ఇబ్బందికరం. లీవ్లు పెట్టాలని వెంటనే లీవ్ పెట్టాలని లీవ్ దొరకదు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి కూడా అధిగమించి రావడం కానీ నాకు 36 ఏళ్ల అనుభవం కూడా, 36 years, 87 నుంచి 2004 24 వరకు చదివాం. ఒక మంచి అనుభవం అయితే ఇచ్చింది. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ హస్తం ఉంటుందంటారు. ఈ విషయంలో మీకు నిజంగా తూచా తప్పకుండా జరిగిందనే భావిస్తున్నారా? పిల్లల యొక్క తోడ్పాటు కూడా మీకు పూర్తి సహకారాలు అందించారని అనుకుంటూ భావిస్తున్నారా? సతీమణి యొక్క బాగా ఇంటి యొక్క మెయింటెనెన్స్ అంతా ఆమె చూసుకునేది. కాబట్టి పిల్లల యొక్క చదువు కానీ బాధ్యతలు కానీ ఆమె సమక్షం జరిగేవి.
పిల్లలకి మంచి చెడ్డ చదువు విద్యలు మిగతా అన్ని కూడా ఆమె కూడా చూసుకుని ఇంటి యొక్క పూర్తి బాధ్యత ఆమె తీసుకోవడంలో నీ విధంగా చేయగలిగాము. అలాగే పిల్లలు కూడా ఒక ఇద్దరు కూడా మాకు తెలిసినంత అర్థం చేసుకునే వాళ్ళు, మా తల్లిదండ్రులు మాకు చెప్పినటువంటి విషయాన్ని ఇతరులకి అందరు కూడా బాధ కలిగించి మంచిగా ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలనే భావన ఉంది. అదే భావన మా పిల్లల్ని చెప్పడం జరిగింది. ఆ భావనతో పెరగడం జరిగింది. వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా బాగా చదివి ఉన్నతంగా ఉన్నారు. ఈ విషయంలో మీరు పూర్తిగా పరిపూర్ణమైన విశ్వాసంతో శ్రీమతి పిల్లల చేత మీరు ఇటువంటి విజయానికి చేకూర్చారు, శిఖరాన్ని అధిరోహించారని భావిస్తున్నారు. 100% మీరు చెప్పింది కరెక్టే. దీంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. మా భార్య కానీ పిల్లలు కానీ పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే కళ్యాణం అనంతరం మా పిల్లలకి ఇద్దరికి పెళ్లి చేయడం జరిగింది. పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, అలాగే ఆమె MBA కూడా చేసింది యూనివర్సిటీలో ఫస్ట్ అమ్మాయి. ఆ అబ్బాయికి అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రదీప్ కుమార్, పెద్ద అమ్మాయి సురేఖ, ప్రదీప్ కుమార్. అలాగే చిన్న అమ్మాయి ఈ సుప్రియ అమ్మాయి బీపీటీ చదివింది. బీపీటీ తప్ప MPT కూడా పూర్తి చేసింది. ఆ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వృత్తిలో ఏమైనా ప్రారంభించారా పిల్లలు ఇద్దరు? అబ్బాయి MPT చదివినారు. వృత్తి విద్యను సార్థకం చేసుకుంటాను. వాళ్ళు ప్రస్తుతానికి అయితే హౌస్ వైఫ్ కొనసాగిస్తున్న. పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఉంది, చదువులేదు, బాగా చదివారు. వాళ్ళకి అవకాశం ఉద్యోగం అన్నది వాళ్ళకి ఇంట్రెస్ట్, అది చేసే ఉద్దేశం చేస్తారు. లేకపోతే ప్రస్తుతానికైతే లేదు. మామూలుగా గురుకుల పాఠశాలలకి మామూలు పాఠశాలలకి ఉన్నటువంటి తేడా ఏంటి? మామూలు పాఠశాలలో ఒక సెక్షన్ ఉదయం కానీ లేదా మార్నింగ్ 9 to 4 వరకు ఉంటుంది. ఇంకా అయిపోతుంది పూర్తిగా. వాళ్ళతో ఎటువంటి సంబంధాలు ఉండవు. విద్యార్థి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఉదయం వస్తారు, సాయంత్రం అంతా వెళ్ళిపోతారు. మాదిరి అట్ట కాదు. వాళ్ళు చేరిన తర్వాత మా గురుకుల పాఠశాలలో ఉంటారు. భోజనము, వసతులు అన్నీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గురుకుల పాఠశాలలో ఇందులో పూర్తిగా ప్రభుత్వం భరిస్తుంది. కాబట్టి వాళ్ళ హాస్టల్ అక్కడే ఉంటారు. వాళ్ళకి బాగోగులు అన్ని చూడండి. 500 పీపుల్ ఉంటారు, 500 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ దగ్గర వసతులు అన్నీ ఉంటాయి. భోజన వసతులు అన్నీ చూడాలి. రాత్రిపూట గురుకుల పాఠశాలలో పిల్లలకు వసతి గృహాలలో ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పించేవారు? సౌకర్యాలు బెడ్స్ అన్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దానికి తగ్గట్టుగా ఏమైనా కొంచెము కానీ ఏమైనా లేకపోయినట్లయితే వాటిని మనము ప్రధానాచార్యులుగా వాటిని పై అధికారిని తెలియజేయడము, ఆ వసతులు మళ్ళా కల్పించడానికి ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చేస్తుంటాం. మామూలుగా గురుకుల పాఠశాలలు ఊరు అవతల ఉంటుందంటారు. ఊర్లో ఉన్నది మధ్యలో ఉంటుంది, ఊరు అవతలు ఉంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితులకు పిల్లలకి ఏదైనా అత్యవసరం కల్పించాలంటే అప్పుడు పిల్లలే వెళ్ళి తీసుకొస్తారా? లేదు మీ యొక్క ఉపాధ్యాయ బృందమో లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరన్నా వస్తారా? నేను పనిచేసిన ప్రతి దగ్గర కూడా స్కూల్లో టీచర్ పనిచేసినప్పుడు కానీ ప్రిన్సిపల్ పనిచేసినప్పుడు కానీ అదృష్టవశాత్తు ఉపాధ్యాయులు కొంతమంది క్యాంపస్లు ఉంటారు. వాళ్ళ యొక్క వాహనాల ద్వారా అత్యవసరంగా ఏమైనా వైద్య సహాయం అంటే వెళ్ళడం, లేదంటే దగ్గరలో ఆటో ఉంటే తీసుకొని చేర్చడం అన్నీ జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎటువంటి ఉన్నట్టు 36 సంవత్సరాల దీంట్లో ఎటువంటి భగవంతుడి దేవుళ్ళు ఎటువంటి అంతరాయం ఏమి ఏర్పడలేదు. ఏమన్నా ఏర్పడినా సరే వెంటనే వాళ్ళకి మేము తక్షణం వైద్య సహకారాలు అన్నీ కూడా మేము అందించడం జరిగింది. ఆరోగ్య శాఖ పరంగా తదితర శాఖ పరంగా కానివ్వండి. ఈ విషయంలో తల్లిదండ్రులు మిమ్మల్ని ఏమైనా అభినందించడం జరిగిందా? తల్లిదండ్రులు అంటే అభినందించే అంటే వాళ్ళకి ఎటువంటి, ఎందుకంటే పిల్లల్ని ఎంతో చక్యంగా క్రమశిక్షణతో తీస్తూ వారికి కావాల్సినటువంటి అవసరాలను కూడా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు అప్పుడు మీకు తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకు ఏమైనా అభినందనలు కానివ్వండి? అభినందనలు తల్లిదండ్రులు అభినందిస్తారు. వెంటనే మనము మా స్కూల్లో స్టాఫ్ నర్స్ ఒక ఆమె ఉంటుంది, ఆమె చూస్తుంది. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది, ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా తీసుకుని వెళ్ళడం చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వైద్య సహాయం వెంటనే అందిస్తాం. ఇప్పుడు ఆగేది లేదు, వెయిట్ చేయము. అనారోగ్యం బాగా అయితే
1 or 2 days చూసి 3వ రోజు కింద మేము వాటిని 1 or 2 days చూడము, వెంటనే వాళ్ళని వైద్య సహాయం అందిస్తూ వాళ్ళ ఇళ్ళకి చేర్చేవాడు. ప్రభుత్వం ద్వారా మీకు ఎటువంటి సహాయం ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? కొన్ని విషయాలు ఏం లేదు, ప్రభుత్వం ఉన్నటువంటి వస్తువులు అన్ని బాగా వాడుకొని జరుగుతుంది. ఏమైనా ఉన్నట్లయితే పై అధికారిని తెలియజేయడము, వాళ్ళ ద్వారా మరలా దాన్ని మనం సమస్యని పరిష్కరించడం ఇవన్నీ జరుగుతుండే. ఇప్పుడు కూడా నేను పనిచేసినంత కాలం ఎటువంటిది ఇబ్బందులు అయితే కలగలేదు. సమాజానికి ప్రతి ఉద్యోగులకి కానివ్వండి, సమాజానికి ఇచ్చేటటువంటి ఒక సందేశం ఏంటి? ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే పూర్వం పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. పూర్వము తల్లిదండ్రులు విద్యార్థుల క్రమశిక్షణ కోసమే వాళ్ళు విద్యాలయాలు పంపించేవాళ్ళు, వాటి నుంచి ఉండేది. ప్రస్తుతము పిల్లలు ఒకడే ఉండడం వల్ల అదొకటి 1 or 2 ఉండడము, దాని తర్వాత ఇంకంటే ఎక్కువగా పిల్లల పైన ప్రేమ ఎక్కువగా ఉండడము, పిల్లల పైన గారాబం వల్ల అతి గారాబం చేయడం వల్ల విద్యార్థి క్రమశిక్షణ గురించి తెలియజేయకపోవడం ఒకటి. తల్లిదండ్రుల లోపం కూడా ఉంది నాకు తెలిసి. విద్యార్థి కానీ ఎవరైనా సరే, పిల్లవాళ్ళు ఎవరైనా సరే క్రమశిక్షణ లేదంటే తల్లిదండ్రుల బాధ్యత. నేను చెప్తాను, మీటింగ్స్ అన్నింటిలో చెప్తాను, వాస్తవంగా ప్రతి మీటింగ్ లో చెప్తాను. ఉపాధ్యాయులు కొంత శాతమే, ఉపాధ్యాయులు 25%, 50% తల్లిదండ్రులు, 20% సమాజం బాధ్యత వహించాలి ఎవరిని చెడిపోతున్నాడంటే. కాబట్టి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణలో ఉంచినట్లయితే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు మంచి సమాజంలో ఒక విలువైనటువంటి విద్యార్థిగా ఉంటాడు, సమాజానికి హితం కోరుతాడు, సమాజానికి పనికొస్తాడు. చాలా మంది పేరెంట్స్ కొద్దిమంది ఆ విధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు సమాజంలో 50% ఎక్కువ మంది తల్లిదండ్రులు విద్యార్థులను క్రమశిక్షణ పెంచకపోవడం వల్ల ఎక్కువ మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చదవడం కాదు, సంస్కారం విలువ ఇవ్వాలంటాను నేను. ఏ స్కూల్ అని ఫస్ట్ చెప్తాను, చదువు తక్కువైనా విషయం ద్వారా తల్లిదండ్రులే మొదటి గురువు, క్రమశిక్షణ నేర్పించడం అనే సిద్ధాంతాన్ని మీరు ఇక్కడ ఇప్పుడు ఏ స్కూల్ అని చెప్తాను, ప్రతి దగ్గర అదే చెప్తాను. ఫస్ట్ క్రమశిక్షణ, తర్వాత చదువు, సంస్కారం ఉండాలి, తర్వాత చదువు. సంస్కారం ఉంటే అన్ని సమాజం ఎప్పుడైనా గుర్తింపు పడుతుంది. సంస్కారం చదువు ఎంత చదువున్నా వ్యర్థమే నా ఉద్దేశం. నలుగురికి ఉపయోగపడాలి మనం. ప్రతి విద్యార్థి కానీ ఎవరైనా సరే మన వల్ల నలుగురికి ఉపయోగపడేటట్టు ఉండాలని భావిస్తారు ఎప్పుడు కూడా. ఆ విధంగా స్కూల్లో చేస్తాము. ఇప్పుడు కూడా ఆ యొక్క సామాజిక సేవ అన్నది ఇప్పుడు కూడా నేను ముందున్న ప్రయత్నం చేస్తాను. పిల్లలు కూడా ఆ విధంగా ఉండాలని ప్రయత్నం చేస్తాను. మా పిల్లలు కూడా అదే చెప్పాను. ఒక వాక్యంలో ఒక సందేశాన్ని ఇవ్వండి. అందరూ బాగా కోరుకుంటే మనం బాగుంటాం. డెస్టినీ ఆఫ్ ది నేషన్ ఇస్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ అంటారు. అంటే మీ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది తరగతి గదులే. ఈ యొక్క సిద్ధాంతాన్ని మీరు ఎలా నమ్ముతారు? అది 100% కరెక్ట్. ఎందువల్లంటే ఈ స్కూళ్ళలో విద్యార్థులు ఎంత క్రమశిక్షణగా ఉండే బాగా ఇప్పుడు ఉన్నటువంటి మనం మహాత్మా గాంధీ కానీ, తర్వాత మోడీ గారు కానీ, ఇంకెవరు మన అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అబ్దుల్ కలాం కానీ, వీళ్ళంతా కూడా ఇదే కాకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఎవరన్నప్పటికీ వీళ్ళంతా కూడా స్కూల్లో చదివే తయారైనవాడు. చదవకుండా ఎవరు తయారవు. పాఠశాలలో ఏమవుతుందంటే విద్యతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాఠశాలని చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకోగలుగుతారు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఉన్నతంగా ఉంటారని నా భావన. ఈ సందర్భంగా మీ పిల్లలు నిర్వహించినటువంటి ఈ యొక్క సభను, అభినందనీయ ఆత్మీయ సభను మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా సంతోషం, చాలా సంతోషం. నేనైతే అంత ఇంట్రెస్ట్ అయితే లేదు, కానీ వాళ్ళు మా కూతురు కానీ అల్లుడు కానీ మీరు ఈ కార్యక్రమానికి అంగీకరించారు. అంతా మా బంధువులు కూడా అందరూ కలుస్తారన్న ఉద్దేశం ఒకటి, ఆ 2 ఉద్దేశాలతోటి దీన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ బంధువులు అందరూ వచ్చారు, చాలా సంతోషము. అలాగే మా పిల్లలు కూడా కార్యక్రమాన్ని ఇద్దరు కూడా వాళ్ళే చేశారు. నేను నాకు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, వాళ్ళ ఇంట్రెస్ట్తో చేశారు. వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళందరికీ ఆశీర్వాదాలు. వచ్చిన వాళ్ళందరూ కూడా నా యొక్క
శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. చాలా సంతోషం. సో పేరిసెట్ల ప్రసాద్ గారు తన యొక్క జీవిత కాలంలో ఉద్యోగ రీత్యా ఆయన ఎంతో అనుభూతిని పొందారు. అనుభూతిని పొంది పిల్లలతో మమేకమై ఎంతో పిల్లలను క్రమశిక్షణగా తీర్చిదిద్దారు. ఎలాగైతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది తరగతి గదులు అనేటువంటి నినాదంతో పిల్లలను ఒక క్రమశిక్షణతో చేర్చి అంతింతై వటుడింతై అన్నట్టుగా చిన్నతో ఒక గ్రేడ్ టీచర్గా జీవితాన్ని ప్రారంభించి ప్రిన్సిపల్గా పదవి విరమణ గావించినటువంటి వారికి శ్రీ ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వారి శ్రీ పేరిసెట్ల ప్రసాద్ గారు తన జీవిత కాలంలో తన కుటుంబానికి నేను సరిగా సేవ చేయలేకపోయాననేటువంటి ఆయన కొంచెం కొరతగా భావించారు. మీరు ఎలా ఫీల్? అది కొంతవరకు నిజమే, కానీ స్కూల్ పిల్లలు కూడా తన పిల్లలుగా భావించడం వల్ల వాళ్ళకి తన అవసరం ఉండడం వల్ల మాతో కొంచెం స్పెండ్ చేయలేకపోవడం వల్ల మేము కొంచెం బాధపడ్డ మాట నిజమే. ఈ సందర్భంగా తండ్రి లేని పక్షంలో పిల్లలు మీకు ఎలా సహకరించారు? మా పిల్లలు మంచి బాగా సహాయం అంతే. మేము ఎలా చెప్తున్నాం ఈ రోజులకు వాళ్ళ పిల్లలు అలాగే నడుచుకుంటూ ఈ రోజు ఈ సభ నిర్వహించినందుకు మీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే పిల్లల సంతోషమే మా సంతోషం అన్నది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు రిటైర్మెంట్ డే జరుపుకుంటున్నటువంటి ప్రసాద్ గారికి తోడలుని నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఇద్దరిది ఒకే రకమైన డిపార్ట్మెంట్ కాబట్టి సాధక బాధకాలు ఇద్దరు ఎన్నోసార్లు మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంగా కొన్ని ప్రజలందరి తరఫున మన బంధువులందరి తరఫున ఒక 4 విషయాలు అడిగి తెలుసుకోవాలని మా తోడలు గారిని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదటిసారిగా మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందినప్పుడు మీరు పొందిన అనుభూతి ఏంటి? మొట్టమొదటి 1987లో డిసెంబర్ 17వ తేదీన ఏపీ గురుకుల పాఠశాలకి సెలెక్ట్ అవ్వడము అలాగే చేరడం జరిగింది. అప్పుడు మా నాన్నగారు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఆ టైంలో నాకు రావడం నాకు చాలా ఆనందదాయకరమే. మా ఇంట్లో మా అందరూ కూడా మా మదర్ ఫాదరు అందరూ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషించడం జరిగింది. ఇప్పుడు రిటైర్మెంట్ 60 ఏళ్ళకి రిటైర్మెంట్ అవ్వడం, కొన్ని డిపార్ట్మెంట్లు 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ అవ్వడం 2 రకాలుగా జరుగుతూ ఉంది. మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు? ఇప్పుడు 60 ఏళ్ళకి రిటైర్ అవ్వడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు సుదీర్ఘమైనటువంటి 36 సంవత్సరాల అనుభవం ఉంది. అయితే నాకు 60 ఏళ్ళుగా అదే చాలా అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పెంచినా సరే ఇష్టమైతే లేదు నాకు. ఇంకా తప్పని పరిస్థితి మా దాంట్లో 60 వరకు చేసినారు కాబట్టి 60 తోటి సంపూర్ణంగా పనిచేస్తానని నేను ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి బాధ లేదు. సర్వీసులో ఈ ఉద్యోగంలో ఎందుకు చేరామా అని అనుకున్న సందర్భం ఏదన్నా వచ్చిందా? అంటే మాకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా. నిత్యము కూడా మీరు అనేటివి ఎప్పుడో కాదు, నిత్యం ఏదో ఒక సమస్య ఉంటుంది మాకు. ఎందుకంటే ఉదయం నుండి సాయంత్రం ఇంటికి వెళ్ళేది కాదు, ఆ పాఠశాలలో ఉండాలి కాబట్టి ఉదయం నుంచి రాత్రి 24 hours అక్కడే ఉండాలి కాబట్టి ఏ పరిస్థితులు ఏం జరుగుతుందో తెలియదు. పిల్లల పేరెంట్స్ని 500 మంది పిల్లలు ఉంటారు, 450 నుంచి 500 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళకి క్షేమ సమాచారాలు చూస్తూ, చదువు చెప్తూ, ఆహార వ్యవహారం చూస్తూ అన్నీ మన బాధ్యత. స్కూల్ తెరిచిన స్కూల్ మూసేంత వరకు, అంటే జూన్ 12 నుంచి ఏప్రిల్ 23 వరకు పూర్తి బాధ్యత ఉంటుంది, సెలవుల్లో తప్ప. కాబట్టి అనునిత్యము టెన్షన్ నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. ఎందుకంటే ఆహారము, తర్వాత ఆరోగ్యము, చదువు అన్నీ కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. అది కొంత ఇబ్బంది. ఈ లైఫ్లో, ఈ వృత్తిలో జరిగినటువంటి 36 ఏళ్ళ సర్వీస్లో మీకు అండగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా మీ భార్య గారి కోఆపరేషన్ ఏమాత్రం? నాకు ఆమె పూర్తి సహాయ సహకారం అందించడం జరిగింది, భార్య అని, మా సతీమణి. అదే కాకుండా మా బంధువులు కూడా అందరూ కూడా ఎవరు కూడా అందరూ సహాయ సహకారం అందిస్తున్నారు. ముఖ్యంగా మా భార్య కాకుండా వాళ్ళ తమ్ముడు కానీ, మా అత్త మామ వాళ్ళు, అలాగే మా అడ్డుకుడైన పాండురంగయ్య,
లక్ష్మీదేవి వాళ్ళ కుటుంబం కానీ, హరికృష్ణ, అలాగే లలిత వాళ్ళ కుటుంబము, మా తమ్ముడు కానీ, అలాగే మా తమ్ముడు వాళ్ళ కుటుంబం, మా అక్కలు చెల్లి, మా బంధువులు, అలాగే మా కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ కూడా ప్రతి వాళ్ళు సహాయ సహకారం అందిస్తున్నారు. నిత్యము అందరితో కలిసిమెలిసి ఉండాలి. నాకేంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి ఒక ఆశయము. వాళ్ళు కూడా అదే విధంగా నన్ను గౌరవిస్తూ చాలా సహాయ సహకారం అందిస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేయడానికి వీళ్ళందరూ కూడా కారణం. దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు చాలామంది స్కూల్లో మాత్రమే ఫంక్షన్ చేసి వచ్చేస్తుంటారు, కొంతమంది వాళ్ళు సొంతంగా చేసుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా జరిగే సందర్భంలో మీ కూతుర్లు ఇద్దరు ముందుకు వచ్చి నేను చేస్తాను నాన్న మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అన్నప్పుడు మీ అనుభూతి ఎలా ఉంది? చాలా ముందు నాకు ఎందుకులేమ్మా ఇంక అవసరం లేదని అన్నాను. అయినప్పటికీ మనం అక్కడ ఇక్కడ మేము చేస్తాము, మా సంతోషం మా బంధువులందరికీ ఇచ్చుకొని చేద్దాము అన్నట్టుంటే సరేనండి ఒప్పుకోవడం జరిగింది. ఫంక్షన్గా చేస్తామన్నా సరే నలుగురు కలిసి మా బంధువర్గం అందరూ కలుస్తారన్న ఉద్దేశంతో ఒప్పుకోవడం జరిగింది. అందరూ వచ్చినారు. కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. చాలా సంతోషం. మీ సర్వీసులో అవార్డులు రివార్డులు ఏమన్నా వచ్చాయా? అవార్డులు అంటే సైన్స్ ఫేర్లో వాటిలో వెళ్ళేటప్పుడు చాలా సైన్స్ ఫేర్లో ప్రైజ్లో పిల్లలకు రావడం జరిగింది. నాకు బెస్ట్ టీచర్ అవార్డు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ వచ్చింది. వివిఎస్ ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్ ద్వారా బెస్ట్ టీచర్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని గత సంవత్సరం స్వీకరించడం జరిగింది. ఇప్పుడు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కూతుర్లకు కానీ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మీకు సన్మానాలు చేసినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరికీ మీ తరపున మీరు కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోబోతున్నారు? అందరు కూడా సర్వే జన సుఖినో భవంతు అనేటువంటి దాన్ని నేను ఎక్కువగా ఆశిస్తుంటాను, ఆచరిస్తుంటాను కూడా. వచ్చిన వాళ్ళందరూ కూడా శుభంగా సంతోషంగా ఆనందంగా ఉండాలనేటువంటి భావన ఉంటుంది నాకు. ఎవరి మీద కూడా భగవంతుడు నిత్యం అనునిత్యం కూడా నేను బాగా జరగాలి. ఏదైనా కార్యక్రమం వాళ్ళు చెప్పక మనసులో కోరుకుంటాను. నేను మామూలుగా భగవంతునికి నివేదిస్తాను. ఎందుకంటే మనం చేయని పని భగవంతుడు చేస్తాడు. ఆ నమ్మకం ఇప్పటికే ఉంది, విశ్వాసము. వచ్చేటప్పుడు కూడా ఇది జరగాలంటే ఒప్పుకొని వచ్చాను. అది ఎవరికైనా వేరే వాళ్ళు ఫంక్షన్ చేస్తే చెప్తానే వాళ్ళు కూడా మంచి జరగాలని ఆశిస్తాను. అదే ఆ మంచి మనల్ని భగవంతుడు రక్షిస్తాను నా భావన. ఎవరైనా సరే అందరూ కూడా మన ఇతరుల మంచి కోరితే మన మంచి తప్పకుండా జరుగుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను అది ఆచరిస్తాను. మా తల్లిదండ్రులని సంక్రమించింది కాబట్టి నాకు ఆ విధంగా కొన్నిసార్లు మా పిల్లలు కూడా అదే చెప్పడం జరిగింది. మీ సంబంధులు పేర్నేటి ప్రభాకర్ గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా రిటైర్ అయినారు. వాళ్ళు ఈ శేష జీవితాన్ని చాలా జాయ్ఫుల్గా టూర్లు వేసుకొని క్షేత్రాలు సందర్శన ఇలా తీసుకెళ్ళి ఒక సెకండ్ హనీమూన్ లాగా వాళ్ళిద్దరూ జాలీగా గడుపుతున్నారు. మీరు ఏ విధంగా రిటైర్మెంట్ లైఫ్ని ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేసుకుంటారు? ఏ విధంగా గడపాలి? ప్లాన్ ఏం లేదు కానీ వెళ్తాము, ప్రయత్నం చేస్తాం. మేము కూడా చూసి టూరిస్ట్ ప్యాకేజీలన్నీ చూసి ప్రయత్నం చేస్తాం వెళ్ళడానికి. థ్యాంక్ యూ సార్. మీరు ఈ సందర్భంగా మాకు ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని మీకు అందరికీ అలాగే పేరు పేరెడ్డి ప్రభాకర్. రిటైర్డ్ అయిపోయిన పర్సన్, పోస్టల్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిపోయినాము. మీ జీవిత కాలం ఎలా జరిగింది? మీ పోస్ట్ ఇట్లే ఉంటే బాగుంటుంది అనుకుంటా. ఈ రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది మా సంబంధికి. అందులో క్యాటరింగ్ దామోదర్ అనేసి మనకి తెలిసిన అబ్బాయి బాగా చేశాడు. కుమ్మరపేట దీనిలో కుమ్మరోడు గ్రామంలో అబ్బాయి క్యాటరింగ్ చేశాడు. చాలా బాగుంది. బిర్యానీ అద్భుతంగా ఉంది. యుగంధర్ PM యూట్యూబ్ ఛానల్ కి లైక్ చేయండి,